ఇప్పుడు కేటీఆర్ మాటలే మీరు అన్న మాట ఏంటంటే కేటీఆర్ ఇప్పుడు 6 గ్యారంటీలను గంగలో కలిపేసిన అని కేటీఆర్ కామెంట్స్. మేము వచ్చి 7 నెలలు అయింది. మొదటి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖార్గే గారి సమక్షంలో సంతకం పెట్టిండు. 7 నెలలు అవుతుంది. మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేస్తున్నారు. కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా మీరు విమర్శ చెయ్యాలి కాబట్టి చేస్తున్నారే తప్పితే మీరు ఆర్టీసీ బస్సులో మీరు రండి, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తారు. మీరిద్దరు ఒక బస్సులో ఎక్కండి. అక్కడ మహిళలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు 7 నెలల నుంచి నడుస్తుందా లేదా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ గారు బస్సులో కూర్చొని అడగండి. దానికి మీరు సిద్ధమా? మా మినిస్టర్ గారు సిద్ధం, పొన్నం ప్రభాకర్ గారు సిద్ధం, కేటీఆర్ గారు సిద్ధమా? ఒకటి. రెండవది, ఒక గ్యారంటీ 6 దాంట్లలో కేటీఆర్ అన్న విమర్శకు చెప్తున్నా. రెండవది, అగ్రికల్చర్ మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్. ఓకే, కేటీఆర్ మీరు రెడీయా? రైతుల దగ్గరికి మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ కేటీఆర్ గారు రైతుల దగ్గరికి పోదాం. 2 లక్షల రుణమాఫీలో 1 లక్ష దాకా ఉన్న అప్పులు మొన్న మాఫీ అయిపోయినాయి కదా. రేపు ఇది ఎంత? ఈరోజు 20 డేటు 25 కదా. ఇంకొక 15 రోజులైతే నీకు ఈ 1 లక్ష అయిపోయింది. ఇంకో 1 లక్ష 2 లక్షలు పూర్తిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు అండ్ మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ రైతుల దగ్గర పోదాం. ఈ మీడియాలో వద్దిగా నువ్వు బీఆర్ఎస్ లో కార్యాలయంలో కూర్చొని మాట్లాడము, మేము ఏది గాంధీభవన్లో కూర్చొని వద్దిగా. మా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కేటీఆర్ గారు రైతుల దగ్గరకు పోయి రుణమాఫీ మీద గత 10 ఏళ్ల కాలంలో ఇప్పటికీ ఎంత తేడా ఉందో రైతునే అడుగుదాం. దానికి మీరు సిద్ధమా? నెంబర్ 2, ఈ 200 యూనిట్లకు సంబంధించి ఉచితంగా 200 యూనిట్లు ఒక ఎవరి ఇంటికైనా మీరే సెలక్షన్ చేయండి. మా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కేటీఆర్ గారు పోదాం, ఒక ఇంటికి పోదాం, అడుగుదాం 200 యూనిట్ లోపల మాఫ్ అయిందా లేదా అడుగుదాం. ఒకవేళ అయింది అంటే మీరు ఏం జవాబు చెప్తారు? ఏమైనా తేడా వస్తే మేము కొంత సవరణ చేసుకుంటాం. దానికి సిద్ధమా? 3, 4, 500 గ్యాస్ సిలిండర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మేజర్ ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా 7 ఏళ్ల పిసిసి, మరి వారు కేటీఆర్ గారు పోదప్ప, ఇంటికి పోదప్ప. ఎవరైనా ఇంటికి నువ్వే ఇల్లు సెలక్షన్ చేయ, మేము చేయము, నువ్వే చేయి. మా మినిస్టర్ గారు చేయరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయరు, నువ్వే చెయ్యి. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు నువ్వు ఒక ఇల్లు సెలక్షన్ చేయి, అడుగుదాం. ఏమా 1200 గ్యాస్ సిలిండర్ మీకు 500లకు వస్తుందా, కాంగ్రెస్ ఇస్తుందా లేదా మీరే అడగండి. మా మినిస్టర్ గారు ఆడే ఉంటారు, మీకు క్లారిటీ వస్తుంది. వచ్చింది కదా, క్లారిటీ వచ్చింది కదా. ఇంకా కొన్ని ఉన్నాయి. 7 నెలల్లో ఇన్ని అమలు చేసినాము, ఇంకా 2 నెలలు అట్టింటే కదా అమలు అవుతున్నాయి. మీ 10 ఏళ్ళు ఎక్కడా, మా 7 నెలలు ఎక్కడా? ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించండి.